నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. తంబిల రాజకీయ ఆధిపత్య పోరు కట్టుతప్పుతోందా? అధికారమే పరమావధిగా మహిళలను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారా? వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారా? జయలలిత నుంచి త్రిష వరకు ఈ పాలిటిక్స్ కు పావులుగా మారారా? డీఎంకే నేతల నోటి తీటపై తమిళ ప్రజలేమంటున్నారు? నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో అగ్గిరాజేశాయి. కావేరీ జలాల వివాదంపై జరుగుతున్న ఆందోళనలో త్రిషపై పరోక్ష వ్యాఖ్యలతో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు ఉదయనిధి. డీఎంకే నేత విమర్శలను పార్టీలన్నీ తప్పుబట్టాయి. కావేరీ జలాల విషయంలో తమ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కప్పిపెట్టేందుకే ఈ అరెస్ట్ అని మండిపడ్డారు ఎంకే స్టాలిన్. తమిళనాట రాజకీయ ప్రతీకార క్రీడ. త్రిష టార్గెట్గా ఉదయనిధి విమర్శలు. ఉదయనిధి అరెస్ట్, బెయిల్పై విడుదల. జాతీయ మహిళా కమిషన్కు టీవీకే ఫిర్యాదు. ఉదయనిధి తప్పుగా మాట్లాడలేదన్న డీఎంకే. విజయ్ అసమర్థ నేతన్న ఎంకే స్టాలిన్. కావేరీ జలాల విషయంలో అసమర్థతను కప్పిపుచ్చే ప్రయత్నాలని ఫైర్. నటి త్రిషపై విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీవీకే పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసానికి చేరుకున్న పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. తర్వాత బెయిల్పై విడుదలైన ఉదయనిధి తంజావూరులోని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగా డీఎంకే శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. టీవీకే ప్రభుత్వం కావేరీ జలాల సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన ప్రసంగాన్ని కట్, కాపీ, పేస్ట్ చేసి ప్రచారం చేసిందని ఆరోపించారు ఉదయనిధి. తన అరెస్టు ఓ కామెడీ అన్న ఆయన టీవీకే సర్కార్ ఓ సర్కస్ కంపెనీలా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదన్నారు. తాను ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. கண்டனம் தெரிவிச்சிருக்கிறாங்க. அது எனக்கு கொஞ்சம் வருத்தமா இருக்கு. நான் எந்த நேரத்தில் அந்த மாதிரி தவறான எண்ணத்துல நான் பேசவே இல்லை. விவசாயிகளுக்கு ஆதரவாக பேசினதுக்காக இந்த தரங்கட்ட அரசு கைது செஞ்சிருக்கிறாங்க. நான் மீண்டும் சொல்றேன், இந்த கைதுக்கு நான் பயப்பட மாட்டேன். இன்னும் 100 முறை பேசுவேன், மீண்டும் பேசுவேன். அதுல சில பேர் சொல்லியிருக்கிறாங்க, நான் இரட்டை அர்த்தத்துல பேசிட்டேன், டபுள் மீனிங்ல பேசிட்டேன் அப்படின்னு சொல்லியிருக்கிறாங்க. நான் நிச்சயமா டபுள் மீனிங்லாம் பேசவே இல்லை. இந்த மாதிரி பொய் வழக்குகளுக்கெல்லாம் பயப்பட போறதில்ல. இது சட்ட ரீதியா சந்திக்க நான் தயாராக இருக்கின்றேன். ఉదయనిధి వ్యాఖ్యల వివాదంలో టీవీకే పార్టీ ఆయనపై విమర్శల దాడిని మరింత పెంచింది. అధికార టీవీకే పార్టీ నేత అధవ్ అర్జున్ ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ కూడా స్పందించారు. అదే వ్యాఖ్యలను తన కుటుంబ సభ్యుల ముందు చెబుతారా అని ప్రశ్నించారు. టీవీకే నేత నారాయణన్ ఉదయనిధి ప్రసంగం అసభ్యకరమైనదిగా అభివర్ణించారు. అతడి పేరు ఉదయనిధి కాదు, వల్గర్ నిధి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాకుండా ఒక మహిళను అవమానించినందుకే ఉదయనిధిని అరెస్ట్ చేశారని, ఆయన వ్యాఖ్యలు తమిళనాడు మహిళలందరినీ కించపరిచేలా ఉన్నాయని నారాయణన్ అన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు సైతం లేఖ రాసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉదయనిధిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఉదయనిధి నవ్వుతూ కనిపించారు. తన అరెస్ట్ను ఒక జోక్గా అభివర్ణించిన ఆయన దీనిపై చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. సీఎం విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందని, అది నిరంతరం కొనసాగితే మరింత వేగంగా పతనమవుతారని దుయ్యబట్టారు. విజయ్ ఓ అసమర్థ నాయకుడని మండిపడ్డారు. ఈ మేరకు మాజీ సీఎం తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. కావేరీ నదీ జలాలు, మేకదాటు ప్రాజెక్టు వ్యవహారంలో తమిళనాడు హక్కులను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు స్టాలిన్. దాన్ని ఖండించేందుకు తంజావూరులో డీఎంకే ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అందులో ఉదయనిధి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ విమర్శలకు బదులు చెప్పే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే వాటిపై దృష్టి మరల్చేందుకు ఉదయనిధిని అరెస్ట్ చేసింది. మన సీఎం విజయ్ కావేరీ నీటిని తీసుకురాలేరు. ఆయనో డమ్మీ సీఎం. ఇక ఆయన మంత్రులు ఒక సినిమాను పట్టుకుని వేలాడుతున్నారు. రాష్ట్రంలో ఓ జోకర్ కేబినెట్ అధికారంలో ఉందని స్టాలిన్ విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఉదయనిధి పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఇంటికొచ్చి అరెస్ట్ చేసి తంజావూరుకు తీసుకెళ్లారు. కోర్టు విచారణ సందర్భంగా ఉదయనిధిని కస్టడీలోకి తీసుకునే ఉద్దేశం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. మరి అలాంటప్పుడు ఆయనను తంజావూరుకు ఎందుకు తరలించారు? ఎందుకు అన్ని కేసులు పెట్టారు? కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ సీఎం ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను విమర్శిస్తున్న వారందరినీ విజయ్ అరెస్టు చేస్తున్నారని స్టాలిన్ దుయ్యబట్టారు.
చెన్నైలోని మెరీనా బీచ్ వద్దకు ఆందోళనకారులను రానివ్వడం లేదని, నీట్ వ్యతిరేక ర్యాలీని కూడా అనుమతించట్లేదని ఆరోపించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు ఉదయనిధి అరెస్ట్ కుట్రపూరిత చర్యలని స్టాలిన్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు తమ నేతను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఉదయనిధిపై తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. తన కుమారుడు ఎవరిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ అలా చేసినట్లు నిరూపిస్తే తక్షణమే క్షమాపణలు చెబుతాడని స్టాలిన్ తన పోస్టులో రాసుకొచ్చారు. సీఎం విజయ్ ఇకనైనా రీల్స్ క్రియేట్ చేయడం మాని తన బాధ్యతలను గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. తంజావూరులో కావేరీ జలాల వివాదంపై నిర్వహించిన నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్పై విమర్శలు చేస్తున్న సమయంలో సభలోని కొందరు త్రిష త్రిష అని నినాదాలు చేశారు. దీనికి ఉదయనిధి తన ప్రసంగాన్ని ఆపి చిరునవ్వుతో స్పందిస్తూ ద్వంద్వార్థంతో కూడిన అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై డీఎంకే తప్ప మిగిలిన పార్టీలన్నీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి వీటికి క్షమాపణ చెబుతారా అని ప్రశ్నించారు బీజేపీ నేత ఖుష్బూ. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలకు నేతలు దూరంగా ఉండాలని, చులకన కాకూడదని సూచించారు కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం. ఓవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే, డీఎంకే వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలకు దిగుతున్నాయి. అసలు తలపతి విజయ్, క్రేజీ హీరోయిన్ త్రిష మధ్య ఎప్పటి నుంచి స్నేహం కొనసాగుతోంది? విజయ్ పాలిటిక్స్ లో అరంగేట్రం వెనుక త్రిష పాత్ర ఉందా? త్రిషను విపక్ష నేతలు టార్గెట్ చేయడానికి కారణమేంటి? సీఎం విజయ్ తమిళ మాస్ సూపర్ హీరో. ఇక హీరోయిన్ త్రిషతో కలిసి విజయ్ చేసిన సినిమాలు కొన్నే అయినా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకే వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన గిల్లీ విజయ్ కెరీర్లోనే అతిపెద్ద మలుపు తెచ్చిన సినిమా. ఈ సినిమా త్రిష విజయ్ జంటకు మంచి గుర్తింపు తెచ్చింది. అప్పటి పోడు పాట, సరదా సన్నివేశాలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన తిరుపచ్చి యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య వీరి జోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆతి సినిమా పెద్దగా విజయం సాధించకున్నా వీరి క్రేజ్ కొనసాగింది. తర్వాత కరువి, లియోలో 15 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమాలో భార్యాభర్తల్లా నటించారు. అయితే వీరిద్దరూ ఎక్కడికెళ్లినా కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని టాక్ నడిచింది. దీన్ని వీరు ఖండించనూ లేదు, అలా అని ఎస్ అని కూడా చెప్పలేదు. కానీ విజయ్తో త్రిష అనుబంధం మాత్రం అలానే కొనసాగింది. ఎక్కడైనా తెలిసిన వారి ఇళ్లలో ఏ కార్యక్రమమైనా ఇద్దరూ కలిసి వెళ్లడం చోటు చేసుకుంది. ఇటీవల తలా అజిత్ తల్లి చనిపోయినప్పుడు కూడా ఇద్దరూ కలిసి వెళ్లి పరామర్శించి వచ్చారు. అలాగే ఇటీవల త్రిష పుట్టినరోజు సమయంలో ఆమె విజయ్తో ఉన్న ఫోటో పోస్ట్ చేశారు కూడా. విజయ్ టీవీకే పార్టీ ప్రారంభించిన సమయంలో త్రిష ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా వెనకుండి సహకారమందించారని చెబుతారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ఆమె టార్గెట్ అయ్యారని చెప్పక తప్పదు. తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ స్థాపన సమయంలో విజయ్ ప్రజలకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఉన్న ద్రావిడ పార్టీలతో విసిగివేశారిన ప్రజలకు తాను అలాంటి పిడివాదాన్ని అంగీకరించాలని చెప్పుకొచ్చాడు. మరోవైపు తనదైన సంక్షేమ పథకాలను సైతం ప్రకటించాడు విజయ్. ఓవైపు తనకున్న ప్రజా సమ్మోహన శక్తి, మరోవైపు అపారమైన ఫ్యాన్స్ బలాన్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని ఎన్నికల రణరంగంలో ముందు నిలిపారు విజయ్. దీంతో ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకేను గుర్తించిన తమిళ ప్రజలు ఆ పార్టీకి ఘన విజయం అందించారు. తలపతి విజయ్ను సీఎంగా అందలమెక్కించారు. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో త్రిష సందడి చేశారు. దీంతో టీవీకేలో త్రిషకు ఎలాంటి పదవి లేకున్నా సరే ఆమెను పార్టీ మనిషిగా కార్యకర్తలు, నేతలు భావిస్తూ వస్తున్నారు. అందుకే త్రిషకు టీవీకేలో ఆ క్రేజ్ ఉందని చెప్పక తప్పదు. విజయ్ సీఎంగా అయిన తర్వాత మర్యాదపూర్వకంగా డీఎంకే సుప్రీం ఎంకే స్టాలిన్ను కలిశారు. ఈ సమయంలో ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకోవడం తమిళ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయా అన్న సందేహం అందరిలోనూ కలిగింది. అయితే ఆ తర్వాతే విజయ్ డీఎంకే కుటుంబ వారసత్వాన్ని టార్గెట్ చేయడం, ప్రతిగా ఉదయనిధి, మాజీ మంత్రుల కౌంటర్లతో రాజకీయం మరింత రసకందాయంలో పడింది. మరోవైపు ఇదే సమయంలో విజయ్ భార్య సంగీత భర్తతో విడాకులు కావాలంటూ చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించారు. 2021లో ఓ నటితో తన భర్తకు సంబంధం ఉందని తెలుసుకున్నానన్న సంగీత ఆ సంబంధాన్ని ముగిస్తానంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని పిటిషన్లో తెలిపారు. తనను విజయ్ వ్యక్తిగత, సామాజిక జీవితానికి దూరం చేశారని, కలిసి కార్యక్రమాలకు హాజరైన సందర్భాలు తగ్గిపోయాయన్నారు. మానసిక వేదన, అవమానం, దాంపత్య బంధం పూర్తిగా తెగిపోయిందని, కలిసి బతికే అవకాశాలు లేవని ఆమె తరఫు న్యాయవాది వాదించినట్లు తెలుస్తోంది. మీ నాన్న ఎక్కడని సీఎం విజయ్ సభలో విపక్ష నేత ఉదయనిధిని ప్రశ్నించారు. చూసేందుకు ఇది మామూలు డైలాగులా కనిపించినా ఇందులో అత్యంత కీలకమైన వ్యూహం దాగుంది. అంటే విపక్షాన్ని నడిపే నాయకుడు సభలో లేడని ప్రజలకు గుర్తు చేశారు విజయ్. అంతేకాదు, మీ నాయకుడే గెలవలేక సభకు రాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఇక మిమ్మల్నెవరు కాపాడతారు అంటూ డీఎంకే నేతలకు వేసిన సెటైర్ ఉంది. అయితే విజయ్ ప్రశ్నకు
స్టాలిన్ సైతం అంతే వ్యూహాత్మకంగా బదులిచ్చారు. ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. దీని గురించి సీఎం విజయ్ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. మరోవైపు తనను సభలో ప్రశ్నించిన విజయ్కు ఉదయనిధి సైతం అదే స్థాయిలో సెటైర్ వేశారు. ఓ మహిళ భర్త నుంచి విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో పోరాడుతున్న విషయం అందరికీ తెలుసంటూ ఉదయనిధి ఉదహరించారు. లేటెస్టుగా కావేరీ వివాదానికి సంబంధించి డీఎంకే కార్యకర్తల నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ త్రిష గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడంతో అరెస్టు చేశారు పోలీసులు. ఉదయనిధికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. కొన్ని నెలల ముందు సనాతన ధర్మం గురించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయనను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్లు వచ్చాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సమాజం తీవ్రంగా స్పందించాయి. తమిళనాట ప్రతిపక్ష నేతల అరెస్టులు కొత్తేమీ కాదు. 1996లో కరుణానిధి సీఎంగా ఉండగా అప్పటి విపక్ష నేత జయలలితను అవినీతి కేసులో అరెస్టు చేయించారు. 2001లో జయలలిత అధికారంలో ఉన్న సమయంలో చెన్నై ఫ్లైఓవర్ కరప్షన్ కేసులో కరుణానిధిని అరెస్టు చేయించారు. 2011లో ఎంకే స్టాలిన్ను అరెస్టు చేయించారు అప్పటి సీఎం జయలలిత. ఇక ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి ఓ లెక్క అన్నట్లు ఉంది సీఎం విజయ్ తీరు. తనను టార్గెట్ చేస్తే ఊచలు లెక్కించడం పక్కా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తనతో పాటు నటి త్రిషను వివాదంలోకి లాగడంతో సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరి సీఎం దూకుడుగా ఉండడంతో విపక్షాలు జాగ్రత్తగా వ్యవహరిస్తాయేమో వేచి చూడాల్సి ఉంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో రాజకీయ వ్యూహంగా కొనసాగుతూ వస్తోంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి హయాం నుంచి ప్రస్తుతం విజయ్ వరకు అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఆ రోజుల్లో జయను కరుణానిధి వర్గం టార్గెట్ చేయగా ఇప్పుడేమో త్రిషను టార్గెట్ చేస్తూ ఉదయనిధి విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడు రాజకీయాలు అచ్చం సినిమా స్టైల్లోనే కనిపిస్తాయి. సినిమా హీరోలు సీఎంలు కావడమో లేక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తులే పాలన చేయడమో తెలియదు, కానీ అచ్చం సినిమాల్లో ఉన్నట్లే అక్కడ పగ, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. నాడు డీఎంకేలో ఆప్తమిత్రులుగా ఉన్న కళయింగర్, కరుణానిధి, సూపర్ స్టార్ ఎంజీఆర్ విభేదాలతో బద్ధశత్రువులుగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా డీఎంకే పార్టీ పెట్టిన ఎంజీఆర్ 3 దఫాలు సీఎంగా పనిచేశారు. అప్పటి వరకు కరుణానిధికి విపక్ష పాత్ర పోషించక తప్పలేదు. అయితే కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే వర్గం ఎంజీఆర్ను రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా విమర్శించింది. ఆయన వ్యక్తిగత జీవితం, చిత్ర పరిశ్రమలోని అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించేవారు. అయితే ఈ విమర్శలన్నింటినీ ఎంజీఆర్ తన పురచ్చి తలేవరి ఇమేజ్తో, పేదల అనుకూల పాలనతో తిప్పికొట్టారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత తీవ్రమైన, ఉత్కంఠభరితమైన, శత్రుత్వంతో నడిచిన రాజకీయ పోరు ఏదైనా ఉందా అంటే అది జయలలిత, కరుణానిధి మధ్య నడిచిన రాజకీయ పోరాటమే. ఎంజీఆర్ కాలం నాటి రాజకీయ వైరం కేవలం ఒకెత్తైతే, జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కరుణానిధితో సాగిన పోరు సాటిలేని రాజకీయ యుద్ధంగా మారింది. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ చీలిపోయినప్పటికీ జయలలిత పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకుని అఖిల భారత స్థాయిలోనూ రాష్ట్రంలోనూ తిరుగులేని శక్తిగా ఎదిగారు. ద్రావిడ రాజకీయాలపై ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చూసిన కరుణానిధికి జయలలిత రూపంలో బలమైన అడ్డంకి ఏర్పడింది. ప్రారంభం నుంచే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉండేది. ఒకరిపై ఒకరు చేసుకున్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు తమిళ రాజకీయాలను వేడెక్కించేవి. ఎంజీఆర్ మరణానంతరం జయలలిత అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని కరుణానిధి ప్రారంభంలో తీవ్రంగా వ్యతిరేకించారు. సినిమా రంగం వేరు, రాజకీయాలు వేరు అని వాదించిన ఆయన ఎలాంటి రాజకీయ అనుభవం లేని జయలలితకు పార్టీ మీద హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎంజీఆర్ డీఎంకేని వీడి సొంత పార్టీ పెట్టడానికి, తనతో వైరం పెంచుకోవడానికి జయలలితతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని కరుణానిధి వర్గం గట్టిగా నమ్మింది. ఎంజీఆర్ రాజకీయ జీవితాన్ని, ఆయన వ్యక్తిగత నిర్ణయాలను జయలలిత తన చేతిలోకి తీసుకున్నారని కరుణానిధి భావించేవారు. జయలలిత తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి పార్టీపై పట్టు సాధించినప్పుడు ఆమెను కేవలం ఒక సినిమా నటిగానే కరుణానిధి అభివర్ణించేవారు. రాజకీయ సిద్ధాంతాలు, ప్రజల కోసం కష్టపడే తత్వం లేనివారంటూ ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎంకే అధికార పత్రిక మురసోలి ద్వారా జయలలితను, ఎంజీఆర్తో ఆమెకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఎన్నో వ్యంగ్య వ్యాసాలు, కార్టూన్లు ప్రచురించారు. ఎంజీఆర్ నీడలో ఎదిగి ఆ తర్వాత పార్టీని హస్తగతం చేసుకున్నారనే కోణంలో ఆమెపై వ్యతిరేక ప్రచారం చేసేవారు. జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె అనుసరించే విధానాలను, అవినీతి ఆరోపణలను కరుణానిధి అసెంబ్లీలోనూ బహిరంగ సభల్లోనూ తీవ్రంగా ఎండగట్టేవారు. అయితే కాలక్రమేణా జయలలిత తన సొంత రాజకీయ చతురతతో అన్నాడీఎంకేను ఒక మహాశక్తిగా మలుచుకున్న తర్వాత కరుణానిధి ఆమెను కేవలం ఒక నటిగా కాకుండా తన జీవితకాలపు అత్యంత శక్తివంతమైన రాజకీయ ప్రత్యర్థిగా గుర్తించాల్సి వచ్చింది. జయలలిత కరుణానిధి వైరాన్ని చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసిన సంఘటన 1989 మార్చి 25న
తమిళనాడు అసెంబ్లీలో జరిగింది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో జరిగిన గందరగోళంలో అప్పట్లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న జయలలితపై అధికార పార్టీ సభ్యులు భౌతిక దాడికి పాల్పడడం, ఆమె చీర లాగారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అవమానంతో జయలలిత అసెంబ్లీ వేదికపైనే కన్నీరు పెట్టుకుంటూ మహాభారతంలో ద్రౌపది శపథం చేసినట్లుగా తాను మళ్లీ ఈ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రిగానే వస్తాను అని శపథం చేసి బయటకొచ్చారు. ఈ ఘటనే ఆమె రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. తమిళనాట ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో జయలలిత, కరుణానిధిల హయాం ఉత్కంఠను రేపింది. జయలలిత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్లైఓవర్ల నిర్మాణ కుంభకోణం కేసులో 2001 అర్ధరాత్రి సమయంలో కరుణానిధిని పోలీసులు అత్యంత నాటకీయంగా అరెస్టు చేశారు. ఆ సమయంలో పోలీసులు కరుణానిధిని ఈడ్చుకెళుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇది వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని పరాకాష్ఠకు చేర్చింది. కరుణానిధి అధికారంలో ఉన్నప్పుడు జయలలితపై అక్రమాస్తుల కేసులు, టాన్సీ భూముల కుంభకోణం వంటి అనేక కేసులు నమోదయ్యాయి. ఒక దశలో జయలలిత జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఒకరికొకరు న్యాయపరంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టుకోవడంలో ఈ ఇద్దరూ ఎక్కడా వెనకాడలేదు. తమిళనాడులో జనం ఎప్పుడూ ఒక పార్టీకి శాశ్వత పట్టం కట్టకుండా మారుస్తూ ఉండే ట్రెండ్కు వీరిద్దరి పోరే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. 1991లో జయలలిత భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో కరుణానిధి గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. మళ్లీ 2001లో జయలలిత, 2006లో కరుణానిధి, 2011లో జయలలిత. ఇలా వీరిద్దరి మధ్య అధికారం కోసం జరిగిన ఆట తమిళ రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఒక చక్రంలా తిరిగింది. ఎంజీఆర్, కరుణానిధిల వలె వీరు బహిరంగంగా ప్రాణ స్నేహితులు కాకపోయినా అత్యంత తీవ్రమైన శత్రుత్వం మధ్య కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ మర్యాదలు పాటించారు. శాసనసభ లోపల ఎంత తీవ్రంగా విమర్శించుకున్నా ప్రజా సమస్యలపై చర్చించేటప్పుడు ఒకరి బలాలు, వ్యూహాలను మరొకరు గౌరవించేవారు. 2016లో జయలలిత అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆమె మృతదేహం వద్దకు స్వయంగా వీల్చైర్లో వచ్చిన కరుణానిధి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. రాజకీయంగా తనను ఎంతగానో వేధించిన ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమె మృతి పట్ల ఆయన చూపిన సంతాపం తమిళనాట చర్చనీయాంశమైంది. మొత్తంగా చెప్పాలంటే జయలలిత, కరుణానిధిల రాజకీయం కేవలం ఒక పార్టీల పోరు కాదు, అది ఒక ఉక్కు మహిళకు, అత్యంత చాణక్యుడైన రాజకీయ దిగ్గజానికి మధ్య జరిగిన అధికార పోరాట తపస్సు.